డెఫినెట్గా ఇప్పుడు మీరు చూసిన దానికి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అవును, దానికి డబుల్ ఎంజాయ్ చేస్తారు. సూపర్ అండి. అయితే ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలు అందరికి కూడా కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇందాక మీరు మాట్లాడారు బెల్లంకొండ సీనికి చేశాను, నాకు తెలిసి ఈ ఇయర్లోనే మెలోడియల్ చార్ట్ బాస్టర్ అయింది అది భైరవంలో సాంగ్ ఒకటి. అవునండి, ఓ వెన్నెల. అవునండి, ఓ వెన్నెల పాట నా అల్లుడు ఒకటి చేసినట్టున్నారు కదా. అవునండి, అల్లుడు సినిమా నా అల్లుడు చేసినట్టు, నా అల్లుడు అల్లుడు అదుర్స్ అండి, అల్లుడు అదర్స్. ఓకే, ఇంకా రామోజీ సినిమాలు చేసినట్టున్నారు కదా. యా, యాక్చువల్లీ ఏంటంటే అండి, రామ్ గారికి నాకు అంటే నేను కొరియోగ్రాఫర్ అవుదామనే ఆలోచన క్రియేట్ చేసింది రామ్ గారు అండి. అవునా? యా, ఓకే. యాక్చువల్లీ ఏంటంటే నేను మీకు ఫస్ట్లో చెప్పాను కదా, చిన్న చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ అలా నేను ఇండస్ట్రీకి వెళ్ళాలనే ఆలోచన ఉండేది, కానీ బట్ కొరియోగ్రాఫర్ అవుదామని అంటే ఒక ధైర్యం అయితే లేదు. అంటే అప్పుడు నాకు ఆలోచన లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఆలోచన లేదు. ఫస్ట్ 2014 ఆ టైంలో ఏంటంటే నేను కొన్ని వీడియోస్ యూట్యూబ్లో పోస్ట్ చేసేవాడిని, చిన్న డెమోస్ చేసేసి ఇన్స్టిట్యూట్లో పోస్ట్ చేసేవాడిని. సో అవి సడన్గా రామ్ గారు ఒకరోజు చూసి ఈ అబ్బాయి ఎవరో బాగా చేస్తున్నారు పిలిపియండి అని చెప్పి నన్ను పిలిపించారు. సో ఆయన చెప్పారన్నమాట, బాగా చేస్తున్నావు విజయ్, నువ్వు ఒక 3 songs డెమో చేసి చూపించు అని అంటే ఆయనకు అప్పుడు చేసి చూపించడం జరిగింది. ఆయన చేసి చూపించడం ఆయనకు బాగా నచ్చడం, ఆయన ఖచ్చితంగా మనం చేద్దామని చెప్తే ఓకే సార్ అని చెప్పా. దాని తర్వాత కార్డు ఉందా అని అడిగారు. కార్డ్ అంటే ఏంటి అని నాకు కార్డు గురించి ఐడియా లేదు, యూనియన్ కార్డు గురించి ఐడియా లేదు. సో అలా కొన్ని రోజుల తర్వాత ఓకే మనం కూడా కార్డు తీసుకోవాలి అనే ఆలోచన స్టార్ట్ అయింది. అప్పుడు నేను కార్డు తీసుకోవడం, నేను మళ్ళీ మాస్టర్ అవ్వడం, ఆయన వెళ్ళి కలవడం, ఆయన మొన్న మారుముంతా చోడు చింత అని డబుల్ స్మార్ట్లో ఆయనతో సాంగ్ చేయడం, మొన్న ఇప్పుడు ఆంధ్ర కింగ్లో ఆయనతో పాటు అది సాంగ్ పప్పీ సేమ్ అని ఒక సాంగ్ చేసాం. యా, సో ఇలా ఇప్పుడు ఆయనతో అలా జర్నీ రావడం, ఇప్పుడు ఏ మారుముంతా చోడు చింత సాంగ్ చేశాను అదే సాంగ్కి ఆయనతో ఫస్ట్ సాంగ్, అదే సాంగ్కి నాకు అవార్డు రావడం, సంతోషం అవార్డ్స్ రావడం, అది కూడా చాలా హ్యాపీ అనిపించింది.